పరిమిత సంఖ్యలో ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాంట్లో ముందరగా రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ గురించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మాస్టర్ తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ను బయటకు తీసుకొచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, సమస్యల మీద, తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించి ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం. సో అది రెడ్ బుక్ గురించి మాట్లాడారు. ప్రశ్నించే గొంతుల్ని నొక్కుతున్నారు. ఆయన కూడా నొక్కారుగా సార్. ఇప్పుడు ఇసుక తక్కిడా పేడ తక్కిడా 2 వేసి తోచమంటే వల్ల కాదు. ఇప్పుడు నువ్వు చేస్తే నేను చేస్తున్నాను, నేను చేస్తే నువ్వు చేస్తున్నావు అన్న కార్యక్రమానికి తెరలేపుకుంటే ఈ ఎన్నాళ్ళ సంవత్సరం పాటు ఇదే చర్చ. కానీ ఒక మాత్రం నేను చెప్పగలను సార్, ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక అన్సర్టనిటీ ఒక 2-3 నెలలు ఉంటుంది, తర్వాత మామూలుగా ఉంటుంది. ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు చూసి ఉంటారు ఎన్నో ప్రభుత్వాలు. కానీ సంవత్సరం పాటు ఏంటి టీకా తాత్పర్యాలలాగా సంవత్సరం పాటు కూడా ఇంకా ఇవాళ మళ్ళీ కొడాలని లుక్అవుట్ నోటీసు ఏంది ఇది. అండ్ ఇంకోటి ఆయన లిక్కర్ మీద కూడా మాట్లాడారు. లిక్కర్ స్కామ్ అసలు అది ఎలా స్కామ్ ఎలా అవుతుంది, ఆయన బేసిక్ క్వశ్చన్లు వెరీ బేసిక్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఆయన స్కామ్ ఎలా అవుతుందో చెప్పండి అని సార్, అది కూడా చూద్దాం. దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా, లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి, లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు. సో అదండి, ఇప్పుడు ఏంటంటే సేల్స్ ఎక్కువ ఉంటే డిస్టిలరీస్ లాభపడతాయి కాబట్టి అప్పుడు లంచాలు ఇస్తారు. సేల్స్ లేనప్పుడు, లాభాలు రానప్పుడు, బ్రేక్ ఈవెన్ కూడా వెళ్తామా లేదా అనే అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు లంచాలు ఎందుకు ఇస్తారు? లంచాలు ఇవ్వనప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది అంటారు. మరి స్కామ్ ఏం జరగకుండా 98,000 కోట్ల రూపాయల ఈ నగదు ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? నేను 4-5 ఈవెన్ నేషనల్ లెవెల్ మీడియా కథనాల్లో కూడా చూశాను. బంగారం కొనేశారు, ఒక 500 కేజీల బంగారం కొన్నారు, లేకపోతే 1000 కేజీల బంగారం కొన్నారు, ఆస్తులు కూడగట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వేరే దేశాల్లో, ఇవన్నీ అంటున్నారు. ఇదంతా కూడా వాటికి ఊతం ఇచ్చే విధంగానే ఉందిగా. బట్ ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం అయితే లెక్కలు ప్రాపర్గా చూపించలేకపోయారు కదా. ఇప్పుడు మీకు ఇంకోసారి అది ఆయన కంటిన్యూషన్లో CCL రిపోర్ట్ ఒకటి చూపించాడు ఆయన, చూడండి ఒకసారి. రెండోది ఆయన ఛాలెంజెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. నేను తాడేపల్లిలోనూ వచ్చి అరెస్ట్ చేయండి చేతనైతే ఎలా. కండిషన్ ఈజ్ 1, CMO ఆఫీస్ నుంచి లెక్కర్కి సంబంధించిన ఏమైనా ఒక ఫైల్ సంతకం అయింది ముందుకెళ్ళింది అన్నది చూపిస్తే సబ్జెక్టు క్లాస్ అన్నమాట. రెండోది 74,000 చిల్లర 14 నుంచి 19 దాకా ఎక్స్చెకర్కి రెవెన్యూ టువర్డ్స్ లెక్కర్ వచ్చింది. ఇది 1,103 కోట్ల చిల్లర, ఎంతో 1,104 కోట్లు అనుకుంటాను. 1,04,000 కోట్ల మొత్తం ఎక్స్చెకర్కి రెవెన్యూ త్రూ లెక్కర్ వచ్చింది. చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఎగ్జిస్టింగ్ వాటికి ఫినామినల్గా నేను అబ్నార్మల్గా దాని మీద ట్యాక్సెస్ వేయడం వలన ఎక్స్చెకర్కి రెవెన్యూ ఎక్కువ వచ్చింది కంపేర్ టు లిక్కర్ సేల్స్. లిక్కర్ సేల్స్ అంటే గత ప్రభుత్వం అమ్మిన దానికి ఈ ప్రభుత్వం అమ్మిన దానికి తేడాలు చూపించాడు. మూడో పాయింట్, ఇక్కడ మీరు ఒక సెన్సిటివిటీని మీరు వాళ్ళు సెల్ఫ్ గోల్ ఎలా ఉంటుందంటే గోవిందప్ప మీద పెట్టిన కేసు చూస్తే నిజంగా నవ్వకుండా మీరు ఆగరు. ఏవైతే బ్రాండ్లు ఉంటాయో, ఇప్పుడు ఉదాహరణకు షావలేసు, ఈ కింగ్ ఫిషర్, అమ్మేర్లండి, కింగ్ ఫిషర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, రాయల్ ఛాలెంజ్ బ్రాండ్లు ఇలాంటివి ఉంటాయి కదా. ఈ బ్రాండ్లు అమ్మనివ్వకుండా ఉండడానికి అక్కడికి లంచం ఇచ్చారు కదా సార్. మళ్ళీ అనమాట ఆ బ్రాండ్లను అది అమ్ముకుంటారంటే అది ఆల్రెడీ ఒక 5% 6% కమిషన్ ఇస్తారు ప్రభుత్వానికి. ఆ కమిషన్ ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి ఇంకో 4 బ్రాండ్లు ఇస్తాం సార్ అంటాడు ఎవడైనా. కానీ రివర్స్, అది నువ్వు ఇక్కడ అమ్మొద్దు, దీనికి నాకు కమిషన్ కావాలంటే ఎవడైనా ఇస్తారు సార్. తర్వాత ఉదాహరణకి బారులో విపరీతమైన సేల్స్ ఉంటాయి. సో లిక్కర్ షాప్కి ఆనుకుని ఇది ఉంటుంది, ఏది ఒక రూమ్ ఉంటుంది, దాని పెర్మిట్ రూమ్ అంటాం, అక్కడ తాగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ షాపులు 4,000 చిల్లర ఉన్నదని 2,000 చిల్లరకి డౌన్ సేల్స్ చేసాడు. పెర్మిట్ రూములు తీసేసాడు. తీసేస్తే సేల్స్ బార్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పెరిగే ఛాన్స్ని డౌన్ సేల్స్ చేసినట్ట కదా లాజిక్లీ. మూడో పాయింట్, ఇప్పుడు గతంలో ఎక్స్చెకర్కి 6,500 కోట్ల అగ్రిగేట్ 1,250 నుంచి 1,500 కోట్లు పర్ ఇయర్ ఏది ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది, ప్లస్ ట్యాక్స్ వైలేషన్స్
ఈ రెండింటి మీదే కదా చంద్రబాబు నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీదను, బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ మీద కేసు కేసులు పెట్టింది. పెట్టారు. మరి ఆ మాటకు వస్తే జవహర్ గారు కూడా మినిస్టరే కదా సార్, మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలే? ఈ దిస్ డీవియేషన్స్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద క్యాబినెట్ నిర్ణయం కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు, జవహర్ గారు ఉన్నప్పుడు కాదు. సో ఇక్కడ మీకు లాజిక్ మిస్ అవుతుంది. ఎక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో, ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూలో అప్రహెన్షన్స్ ఏమన్నా అంటే మీరు అన్నట్టు లిక్విడ్ క్యాష్ అవ్వనివ్వండి, ఏ ఫామ్ అవుతాయి, భారతదేశంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రద్దు చేయబడ్డాయన్న నోటిఫికేషన్ ఉందా? ఏం లేదు. మరి లేనప్పుడు వెసులుబాటుని బట్టి చేసుకుంటారు. వెసులుబాటు ఏంటి సార్? డిజిటల్ చేయగలిగినోడు డిజిటల్ చేస్తాడు. లేదు, కానీ డిజిటల్ ఆప్షన్ లేదు. అసలు డిజిటల్ బాగా నా డబ్బులు ఉన్నాయి సార్, బ్యాంక్కి వెళ్ళి నేను ఏటీఎంకి వెళ్తే డబ్బులు వస్తాయని గర్వంగా వెళ్తాను రొమ్ము ఇచ్చుకుని, ఆ ఏటీఎంలో డబ్బులు లేవు, ఏంటి చేయమంటారు? అలాగే ఈ షాప్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేదు, క్యాషే ఉంది. ఇప్పుడు క్యాష్ లేవా, ఎలో చేయలేదా? అది కదా ప్రశ్న. అలౌ చేయలేదు. ఎందుకు ఎలో చేయలేదు? నియంత్రణ కావాలి కాబట్టి ఆ నియంత్రిద్దామని ప్రభుత్వం తీసుకొచ్చి ఎంత కన్ఫైన్ చేయాలో అంత కన్ఫైన్ చేశాడు. అంత చేసిన మరి 98,000 కోట్ల రూపాయలు వసూలైంది కదా, ఆ డబ్బులు ఏమైనాయి? ఏమవుతాయంటే మరి మన ఇప్పుడు అనితమ్మ గారు ఉన్నారు, ఎవరు హోమ్ మినిస్టర్ గారు, అవును లెక్కల మీద సంపాదిస్తున్నాడు కాబట్టి అమ్మఒడిను పథకాలు ఇస్తున్నారని నాడే చెప్పారు కదా. ఇప్పుడు ఎక్స్చెక్కర్ డబ్బులు వస్తే అది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తాళం తీసి ఇంట్లో కానీ వెళ్తాయి సార్. మన లాజిక్ మాడదాం మనం. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నా, క్యూఆర్ కోడ్ పెట్టి సేల్స్ చేసాడు. క్యూఆర్ కోడ్ పెట్టి సేల్స్ చేస్తే క్యూఆర్ కోడ్ పెట్టే కదా గవర్నమెంటే పంపిస్తుంది అంటే క్యూఆర్ కోడ్ అంటే అక్కడ స్టాక్ ఇన్ అండ్ అవుట్ తెలుసు కదా. సీసీఎల్ రిపోర్ట్ ఎవరు ఇచ్చింది సార్? కోడ్ లేకుండా బాటిల్స్ ద్వారా అమ్మించిన దాని వల్ల వచ్చిన డబ్బే 98,000 కోట్లు అని కదా వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు క్యూఆర్ కోడ్ దట్ ఈస్ టాక్సబుల్. క్యూఆర్ కోడ్ అంటే టాక్సబుల్, ఖచ్చితంగా అది రికార్డ్ అయి ఉంటుంది. లేకుండా సీసాలు తయారు చేసేప్పుడే క్యూఆర్ కోడ్ లేకుండా తయారు చేసి మరీ పంపించే విధంగా చేశారు కాబట్టి నేను అనలేదు సార్, వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆ కథలు మనం ఏదైతే ప్రభావితం అనుకోండి. సీసీఎల్ రిపోర్ట్ చేయండి సార్, అందుకని సీసీఎల్ రిపోర్ట్లో ఏమనుంది? మరి ఇప్పుడు ఏ కారణాలు చూపించి జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు? క్యాబినెట్లో ఏం మాట్లాడారు మొన్న చంద్రబాబు గారు? లెక్కర్ విషయం ఇంకెవరు మాడద్దు అన్నారు. మూర్తి గారు కూడా అదే ప్రవచనం చెప్పారు కదా సరే, ఇక్కడితో ఇంకా లడ్డూల విషయం ఎవరు మాడకూడదని. మనం కాదు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టిక్కర్. మీరు కోర్టు ప్రొసీడింగ్స్ కూడా చూస్తే కట్ అండ్ పేస్ట్లా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ కేసుది? ఏది ప్రాథమిక సూత్రం న్యాయశాస్త్రంలో ఏంటి? పక్కవాడు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఇంకోటి అరెస్ట్ చేస్తారు. అది కుదురుతుందా? కుదరదు కదా. ఫస్ట్ నీ దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమని అడుగుతున్నారు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ నువ్వు గవర్నమెంట్ న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేసి నాకు వీళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి, విజయసాయి రెడ్డి చెప్పాడు, లేదా కసిరెడ్డి అబద్ధం చెప్పట్లేదు కాబట్టి కేసులు పెడదాం అన్నది నేను ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఈ 98,000ది ఈ గోల్డ్ కొన్నారు, మీరు చెప్పిన అభియోగమే ఇది. ఇక్కడ మాకు ఈ పలానా గోల్డ్ షాప్ దగ్గర గౌరవ ప్రభుత్వం నుంచి ఇలాగ వచ్చి కొన్నారు, ఇవి చూపించమనండి. ఏమండి ఇప్పుడు ప్రొద్దుటూరులో కొనే గోల్డ్, తర్వాత మీ ఇంకొక 2-3 చోట్ల బందర్లో కొనే గోల్డ్, వాటికి లెక్కలు ఉండవండి. బొంబాయిలో కొనే గోల్డ్కి, సరే సార్, దుబాయ్ గోల్డ్కి లెక్కలు ఉండవు. ప్రభుత్వం అలా కొని ఎక్కడికో తరలించింది కదా. ప్రభుత్వం అంటే ఇన్ ది సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయన మనుషులు కొని ఎక్కడికో తరలించారు, ఇదే అభియోగం. సరే సార్, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం ఏంటి? ఫస్ట్ ఆయన స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకమునుపు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ హి హస్ టేకెన్ ఏ కాల్, అదే కదా ఆయన మీద కేసు. అలా జగన్మోహన్ రెడ్డి బ్రెవరేజ్ కార్పొరేషన్ లిక్కర్ వ్యాపారం ప్రభుత్వమే చేస్తుందన్న నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం ఆమోదయోగ్యం కాకుండా డెసిషన్ తీసుకుని ఇక్కడ సేల్స్ చేయండి, డబ్బులను తీసుకొచ్చి నాకు ఇవ్వండి. అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగింది కదా. అబ్కారీ వ్యవస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రెస్పాన్సిబిలిటీయే కదా. రెస్పాన్సిబుల్. మరి రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ఇప్పుడు 10 వస్తువులు నీకు అమ్మని ఇచ్చారు సార్, 10 వస్తువులు కొనింది కూడా ప్రభుత్వమే, అమ్మింది కూడా ప్రభుత్వమే, దాని మీద రేట్ నిర్ణయించింది కూడా ప్రభుత్వమే. ఈ డీవియేషన్స్ ఇవి ఎక్కడ ఒక దగ్గర అకౌంట్ ఫర్ కాకుండా మరి ఏ రకమైన అంటే కాగ్ రిపోర్ట్ ఏ రోజైనా అలా కదండి. కాగ్ రిపోర్ట్ బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా తీసుకున్న దాంట్లో ఏమైనా అప్రహెన్షన్స్ రేస్ చేసిందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఎక్కువ లీగల్ టీమ్స్ని బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశమే. ఆ మాట కోసం జాతీయ స్థాయిలో 1500 మంది కింగ్ కాంగ్లు ఉన్నారు వాళ్ళకి, న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు. వీళ్ళందరూ ఆలోచన చేస్తుంది ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషను ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద ఆయన్ని బుక్ చేస్తే కనీసం 2 ఏళ్ల పాటు బయటకు రాకుండా ఉంటాడు. దాని మీద డిలే అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరగదు అనేది కాదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏముంది, పుట్టుకున్న 3 నెలల్లో ఆయన బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్ళీ ఇబ్బంది కదా, బదనామం అవుతాం కదా. అలా కాకుండా ఆయన ఒక్కసారి వెళ్తే లోపలికి కనీసం 2 ఏళ్ళ లోపల ఉండాలి. ఇది వాళ్ళు ఒక ఇది పెట్టుకున్నారు. అందుకని ఆయన చేసిన నేరాలు లేదా చేసినట్టుగా వాళ్ళు భావిస్తున్న నేరాలు, చేసిన నేరాలు కాదు, చేసినట్టుగా ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భావిస్తున్న నేరాలకు సంబంధించి ఏ సెక్షన్లోకి ఆయన ఫిట్ అవుతారు, కనీసం 2 ఏళ్ళు జైల్లో ఉండాలి. 2 ఏళ్ళు జైల్లోకి వెళ్ళడానికి ఉన్న సెక్షన్లు అయితే రెడీగానే ఉంటాయి, కానీ ఆ సెక్షన్స్లో ఆయన సూట్ అవుతారో లేదో ఫస్ట్ నేను అనేది అదే. సెక్షన్లు ఉన్నాయి, ఆయన ఫిట్ అవుతాడా లేదా ఆ సెక్షన్స్కి అనే దాని మీద ఇప్పుడైతే పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది. అదే
మంత్రి లోకేష్ గారు ప్రధానమంత్రి గారికి నివేదించింది. అయ్యా మీరు హోంమంత్రి గారికి నివేదించింది. అయ్యా మీరు అనుమతి మీ నోటీస్లో పెడుతున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నాం. ఆయన కూడా ఈ హ్యాస్ గివెన్ గ్రీన్ సిగ్నల్, రిపోర్టెడ్లీ గివెన్ గ్రీన్ సిగ్నల్. ఏది స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై. ఓకే, చట్టం ఒకవేళ దానికి అనుమతిస్తే గో అహెడ్ అని అన్నారట. అది సార్ ఇదే ఈడీ కేసులో గౌరవ తమిళనాడు ప్రభుత్వానికి ఈడీ కేసులో ఈ లిక్కర్ స్కామ్ ఛత్తీస్గఢ్ది గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయిందో చూడండి. వితౌట్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏ విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతావని. ఏదో ప్రధాన న్యాయమూర్తులను కలిసి గవర్నర్ గారిని కలిసినంత మాత్రాన డెసిషన్స్ తీసేసుకుని అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్స్ అంటే జస్టిస్ వర్మ గారు రూలింగ్ ఉంది 1997 May 7th. కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉండి ప్రతి కేసు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తోనో గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ వెసెస్ కోర్టే ఉంటుంది కాబట్టి గౌరవపదమైన పదవుల్లో ఉన్న న్యాయమూర్తులు కానీ వీళ్ళెవరు కూడా పొలిటికల్ లీడర్స్ని, ముఖ్యంగా పదవుల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ని కలవకూడదని దాంట్లో ఒక ఉంది. ఎందుకు గౌరవ ప్రధానమంత్రి గారు ఒక న్యాయమూర్తి గారు ఇంటికి వెళ్ళి పూజకి వెళ్తేనే సోషల్ మీడియా, నేషనల్ మీడియా ఏ విధంగా గలవనిపించిందో ఒకసారి గమనించండి. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు జరుగుతున్న పరిణామాలని మీకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా మలుచుకున్న వార్తలు రాసేస్తే కుదరదు కదా. వాస్తవం ఏంటో దగ్గరగా మాట్లాడదాం. వాస్తవం ఏంటంటే లిక్కర్ స్కామ్ను ఎస్టాబ్లిష్ చేయమంటారు. సీఎంఓలో జరగాలి పొరపాటు, సీఎంఓలో పొరపాటు జరిగిందని ఎస్టాబ్లిష్ చేయండి. ఇఫ్స్ అండ్ బట్స్. రైట్ నో చంద్రబాబు గారు సీఎంఓలో ఉన్నారు కదా ఇప్పుడు. గత ప్రభుత్వం సీఎంఓ ఫైల్స్ తెప్పించుకోవడం ఎంతసేపు అండి? అక్కడే ఉంటాయి కదా, అక్కడే ఉంటాయి. రెండోది మీకు అన్నట్టు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీ 98,000 కోట్ల ఎక్స్చెక్కర్లోంచి బయటకు వెళ్ళింది. మాటకు చెప్తున్నాను, రావాల్సింది రాలేదు, బయటకు వెళ్ళింది కాదు. ఎక్స్చెక్కర్కి రావాల్సింది, ఎక్స్చెక్కర్లో పడాల్సింది రాలేదు, ఖజానాకి పడాల్సింది రాలేదు. ఎలా సార్ మళ్ళీ మన మాట అలా పడకుండా ఎలా ఉంటుంది సార్? మరి ఎందుకంటే మీరు విడిగా కౌంటర్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేసింది. అరే నేను క్యాష్ కౌంటర్లో డబ్బులు తీసుకోలేదని నేను ఎవడో చెప్పలే కదా. క్యాష్ కౌంటర్లో తీసుకున్న దానికి లెక్కర్ ఎక్కడి నుంచి కొంటాడండి? త్రూ డిస్టిలరీసే. డిస్టిలరీస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? గవర్నమెంట్. మరి కంట్రోల్లో ఉన్నప్పుడు డిస్టిలరీకి డబ్బులు కట్టుకొని రోజు స్టాకులు పంపిస్తారు ఎవడనే. ఇది బీజేపీ వాళ్ళు పెట్రోలియం కథలు చెప్పినట్టే ఉంటుంది. భారతదేశం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ అప్పులు చేస్తే తిరిగి మేము తీరుస్తున్నాం అని చెప్పినట్టు ఉంటుంది వాట్సాప్ యూనివర్సిటీలో. జ్ఞాపకం ఉందా మీకు? అప్పుడు మొదట్లో అసలు మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ లేదా హెచ్పిసిఎల్ ఇవన్నీ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నవి. వాళ్ళు క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుని తెచ్చుకొని క్రూడ్ని ప్రాసెస్ చేసి 17 ప్రోడక్ట్లని వాళ్ళు పెట్రోలియం డీజిల్ని గవర్నమెంట్కి ఇస్తే దాని మీద ట్యాక్స్ వేసుకుని బతుకుతున్న ప్రభుత్వాలు ఇవి. లాజిక్గా ఏదైనా మాట్లాడదామంటే ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ ప్రభుత్వం వ్యాపారం చేసింది సార్. ప్రభుత్వం వ్యాపారం ఇప్పుడు రేషన్ షాపులు ఉంటాయి, ప్రభుత్వం సప్లై చేస్తుంది ఎవరికో కమిషన్ ఇచ్చి కమిషన్ ఏజెంట్కి. ప్రభుత్వం అవకతవకలు అంటే ఏమైనా అర్థం ఉందో దాంట్లో? అవకతవకలు చేసేవాడు పైన దళారు కదా వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు మీకు పార్టీకి అసోసియేట్ అయి ఉన్నారు కదా. దిస్ ఆర్ ఆల్ సెకండరీ. దర్ ఆల్ ఇప్పుడు ప్రైమరీ యాంటీ కరప్షన్ బ్యూరో అయితే ఈ సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్లు ఇవన్నీ పట్టుకోకుండానే మనకు అక్కడో ఒకటో రెండో పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఓవరాల్గా ప్రమాణంగా జరుగుతున్నట్టే కదా సిస్టము. సిస్టంలో లూప్ హోల్స్. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకుని వాళ్ళు పనిచేయరు. డెలిబరేషన్ స్టేట్మెంట్ అది. అందులో లంచం తీసుకోకుండా పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునా కదా? అవి ఎందుకు మాట్లాడారు? ప్రభుత్వం వాటిని నిరోధించడానికి, లంచాలని అనేదానికి ఈ సేవ మీ సేవ. ఇవాళ సచివాలయ వ్యవస్థలు మాత్రం ప్రభుత్వాలు ప్రతిష్ఠించవచ్చు, కానీ సిస్టమ్ అప్డేట్ అవుదా? అలాగే విజయసాయి రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లెక్కర్ ఎయిర్ ఒకసారి క్లియర్ చేద్దాం. 98,000 కోట్ల ఎక్స్చెక్కర్కి లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ద క్యాష్ వస్తే మరి చెప్పాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారు. మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్ ట్యాక్స్ ఇంటికి వస్తే ఇంటి పన్ను ఆడ మున్సిపల్ అధికారికి మనం క్యాష్ చెల్లించిన మొత్తంలో మర్చిపోయారా మీరు ఎవరైనా? అదేంటిది మున్సిపాలిటీలో దోపిడీ జరిగిపోతుంది, పొరపాటు ఒకటి జరుగుతుంది, ఎవడో ఒకడు అన్యాక్రాంతంగా డబ్బులు తీసుకుని పారిపోతాడు. రైటేనండి. నేను అడుగుతున్నది అంటే మీరు చెప్పినట్టు నిజమే. ఆయన నిన్న అంతసేపు 2.5 గంటలు మాట్లాడారు. ఇంకొక 10 నిమిషాలు పావు గంట మాట్లాడి బ్రేక్ తీసుకొని అదేదో ఆ 98,000 కోట్లు వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మేము వసూలు చేశాము అని అంటున్నారు కదా. ఏం చేశాము అనేది ఆయన చెప్తే సరిపోతుంది కదా. ఆయన చెప్తారు సార్. సిసిఎల్ రిపోర్ట్ చూపిస్తే ఇంకా మళ్ళీ దాంట్లో పట్టుకుంటారు. కోర్టు జడ్జిమెంట్ ఇస్తారు సార్. కాదండి నేను హత్య చేయలేదని మళ్ళీ వస్తారు డెమోన్స్ట్రేషన్ ఏమన్నా కాదండి. ఆయన మీద అభియోగం వచ్చింది, ఆయన చెప్పాలి. ఏమైనా అభియోగం వస్తుంది? ఆయన సొంతానికి వాడుకున్నారని కదా. 98,000 కోట్లు ఆయన సొంతానికి వాడుకున్నారని కదా. అదే సార్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వాళ్ళందరూ రాష్ట్ర ఖజానా మీద సర్వ హక్కులు సర్వాధికారాలు వాళ్ళకు ఉంటాయని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ నచ్చిన డబ్బులు వాడు వాడుకుంటాడు. అండ్ రెండోది లిక్కర్ కేసులో బహుశా రాజ్ కేసిరెడ్డి గురించి మాట్లాడారు. అండ్ ఆ ఉర్సా భూములు దాని గురించి కూడా మాట్లాడారు. దాంట్లో ఆయన ఏమన్నారంటే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారికి కేసిరెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి కూడా మాట్లాడారు. అది ఒకసారి చూద్దాం. అది చూసి కేసినేని చిన్ని గారు చూసి మీ దగ్గరకు వద్దాం. పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. ఊరు పేరు లేని సంస్థకు
విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉరుసాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసింది. ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట ఊరు. ఇప్పుడు ఆ ఉర్సా కేసీనేని చిన్ని గారి క్లాస్మేట్ ఎవరు సతీష్ అబ్బూరి గారు. తర్వాత వాళ్ళకి ఆ అర్హత లేదనే సరికి మధ్యలో సడన్గా జేతాళూరి గారు వచ్చేసారు. జేతాళూరి గారికి అంటే ఒక క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఈజ్ హ్యావింగ్ సమ్ 3,000 to 4,000 ఎంప్లాయీస్ దేర్ ఇన్ యూఎస్. సో ఆయన్ని తీసుకొచ్చారు. ఇంతగా అది ఉర్సా కాదు, అర్సా. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది కానీ జీవో బయటికి రాలేదు.